సో హలో అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో వెల్కమ్ బ్యాక్ టు లర్నాలజీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనము కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో యూజువల్గా ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుంది, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ కింద చూస్ చేసుకుందాము అనేది. సో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ డెసిగ్నేషన్స్ ఏముంటాయి, శాలరీ రేంజెస్ ఏముంటాయి, అండ్ ఇంకొకటి ఎవరు చేయొచ్చు అనేది ఈరోజు డీటెయిల్గా మనం బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. అండ్ సో ఇమీడియట్గా లెట్స్ గెట్ ఆన్ టు అవర్ స్క్రీన్ అండ్ సీ వాట్ వీ గాట్. ఆల్ రైట్, సో మన కంప్యూటర్ స్క్రీన్కి వచ్చేసామండి. సో యాజ్ పర్ ఇక్కడ మీరు హెడ్డింగ్ చూస్తే, సో మీకు డీటెయిల్ బ్రేక్ డౌన్ ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ కెరియర్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ హూ కెన్ పర్స్యూ డిజిటల్ మార్కెటింగ్. సో మీకు డీటెయిల్ బ్రేక్ డౌన్ ఇవ్వడం జరిగింది. సో డిజిటల్ మార్కెటింగ్లో ఫస్ట్ ఏ మాడ్యూల్స్కి ప్రయారిటీ ఇవ్వాలనేది మీకు లిస్ట్ ఆన్ బ్రేక్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి వెబ్సైట్ డిజైనింగ్, అండ్ దెన్ కమ్స్ ది ఎస్ఈఓ విచ్ ఇస్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇస్ గూగుల్ యాడ్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి విచ్ ఇస్ సోషల్ మీడియా. అండ్ ఇప్పుడు శాలరీ రేంజెస్ చూద్దాము అండ్ జాబ్ డిస్క్రిప్షన్స్ చూద్దాము ఏమేమి ఉంటుంది అనేది. సో వెబ్సైట్ డిజైనింగ్కి దీనికి ఎలాంటి కోడింగ్ అవసరం లేదండి, విత్ జీరో నాలెడ్జ్ అనేది నేర్చుకోవచ్చు. సో దానికి ఎలాంటి కోడింగ్ అనేది నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. అండ్ శాలరీ రేంజ్ వచ్చేసి ఒకవేళ ఫ్రెషర్ కింద అప్లై చేస్తే మీకు రేంజ్ వచ్చేసి 10,000 to 12,000 అనేది ఫిక్స్డ్. అండ్ యాక్చువల్లీ ఫ్రీలాన్సింగ్లో మీరు ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు, ద మోర్ యూ కెన్ ఎర్న్ ఇన్ ఫ్రీలాన్సింగ్. సో దట్ ఈస్ అ వన్ పాయింట్. నౌ కమింగ్ టు ది కోర్స్ ఫినిష్ అయిపోగానే, బేసికల్గా డిజిటల్ మార్కెటింగ్ మీరు ఒకవేళ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎస్ఈఓ డెసిగ్నేషన్స్కి వస్తే మనకి ఫస్ట్ ఎస్ఈఓ అనలిస్ట్ అండ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్, ఈ డెసిగ్నేషన్స్ మీరు ఎక్కువ వింటారు. ఓవర్ ద ఇంటర్నెట్లో కూడా మీరు సర్చ్ చేయొచ్చు. అండ్ తర్వాత దాని శాలరీ రేంజెస్ వచ్చేసి మనకి 10,000 నుంచి అంటే 10 to 12K సుమారుగా యావరేజ్. దిస్ ఇస్ యావరేజ్ శాలరీ రేంజ్ అనేది, ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్. అండ్ కమింగ్ టు ది గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్ మనకి విచ్ స్టార్ట్స్, దీని డెసిగ్నేషన్స్ ఎలా ఉంటాయి అంటే పీపీసీ స్పెషలిస్ట్ అంటారు, లేకపోతే గూగుల్ యాడ్ స్పెషలిస్ట్ అంటారు, అండ్ లేకపోతే ఎస్సీఎం అనలిస్ట్ అంటారు. ఇవి డెసిగ్నేషన్స్ మీరు ఇంటర్నెట్లో ఎక్కువ వింటారు. సో ఒకవేళ ఈ త్రీ డెసిగ్నేషన్స్ మీరు విన్నారు అంటే విచ్ మీన్స్ దే ఆర్ టాకింగ్ అబౌట్ గూగుల్ యాడ్స్ అని అర్థం. అండ్ దీనికి శాలరీ రేంజెస్ వచ్చేసి యావరేజ్గా మనకి 15 to 20K అనేది ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ ఇనఫ్, డీసెంట్. యాజ్ అ ఫ్రెషర్కి మీరు గెయిన్ చేసుకోవాలంటే విచ్ ఇస్ 15 to 20K ఇస్ డీసెంట్ ఇనఫ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ద సోషల్ మీడియా. ఒకవేళ సార్ నేను సోషల్ మీడియాలో కెరియర్ గ్రో చేద్దాం అనుకుంటున్నాను అంటే మీకు డెసిగ్నేషన్ సోషల్ మీడియా స్పెషలిస్ట్ అండ్ సోషల్ మీడియా మేనేజర్. బేసికల్గా ఇక్కడ వర్క్ ఏముంటుంది అంటే మీరు సోషల్ మీడియా మీద యాడ్స్ రన్ చేయడం కానీ, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు హ్యాండిల్ చేయడం కానీ, ఈ వర్క్ ఉంటుంది. అండ్ దానికి మీకు యావరేజ్ శాలరీ వచ్చేసి విచ్ ఇస్ 12 to 20K యావరేజ్గా ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఎవరు పర్స్యూ చేయొచ్చు ఈ కోర్స్ని అనేది, అందరికీ అదే యూజువల్గా క్వశ్చన్ ఉంటుంది, ఎవరు పర్స్యూ చేయొచ్చు ఈ కోర్స్ అనేది. సో మనకి ఫస్ట్ వచ్చేసి దీనికి ఎలాంటి ఏజ్ రిక్వైర్మెంట్ లేదు, ఎవరైనా దీన్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ న్యూగా పాస్ అవుట్ అవుతున్నారు కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు ఒక కెరియర్గా ఎంచుకుందాము అనుకుంటే కాలేజ్ స్టూడెంట్స్కి ఇది రైట్. ఎందుకంటే దీనికి ఎలాంటి కోడింగ్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఎందుకంటే కొంతమంది కోడింగ్కి భయపడుతూ ఉంటారు. సో కోడింగ్కి ఎలాంటి రిక్వైర్మెంట్ అనేది అవసరం లేదు. అండ్ తర్వాత వచ్చేసి విచ్ ఇస్ బిజినెస్ పీపుల్. ఇప్పుడు ఒక చిన్న స్కేల్ బిజినెస్ ఉంటారు, హై స్కేల్స్ ఉంటారు, సిఇఓస్ ఉంటారు. వాళ్ళ బిజినెస్ని ఒకవేళ గ్రోత్ స్పైక్ చేయాలి అనుకుంటే విచ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది వాళ్ళకి రైట్ చాయిస్. అండ్ తర్వాత డాక్టర్స్. సో డాక్టర్స్కి ఎలా అంటే ఒక వాళ్ళ క్లినిక్కి ఫుట్ ఫాల్ ఇంక్రీజ్ చేయాలి అంటే వాళ్ళ క్లినిక్ ఉంది, లేకపోతే ఎక్కువ పేషెంట్స్ వాళ్ళ ఫుట్ ఫాల్ వాళ్ళ క్లినిక్ ఇంక్రీజ్ చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది వాళ్ళకి రైట్ కెరియర్. అండ్ హౌస్ వైఫ్స్. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇంట్లో కూర్చొని ఐ వాంట్ టు మేక్ సమ్ మనీ అంటే ఎర్న్ చేసుకోవాలి, లేకపోతే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకోవాలి అంటే, ఎందుకంటే కొంతమందికి పిల్లలు ఉంటారు, వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు, అంటే వాళ్ళకి వేరే లైఫ్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఇంట్లో నుంచే దే కెన్ మేక్ మనీ, విచ్ ఇస్ హౌస్ వైఫ్స్కి అనేది ఇది గుడ్ ఆపర్చునిటీ. సో ఇవి మనకి ఓవరాల్గా విచ్ ఇస్ కెరియర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎవరు చేయొచ్చు అనేది మీకు డీటెయిల్ బ్రేక్ డౌన్ ఇచ్చాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందరకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.